హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. రీసెంట్గా మినీ వ్లాగ్లో సాంబార్ చేసుకున్నామని చెప్పాను కదా, దాని రెసిపీ ఈ వీడియోలో చెప్తాను, చూడండి. సో ఫస్ట్ కుక్కర్లో మనకు కావాల్సినంత తూర్దాలు తీసుకొని దాన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. గ్లాస్తో అయితే వాటర్ వాష్ చేసుకున్నాము, అదే గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 to 3 టమాటోస్ తీసుకోండి అండ్ దాని తర్వాత మంచిగా కట్ చేసుకొని కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. 1.5 స్పూన్ టర్మరిక్ పౌడర్ అండ్ 1.5 స్పూన్ మసాలా వేసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. సాంబార్ అని చెప్పాను కాబట్టి కొన్ని వెజిటేబుల్స్ అయితే కంపల్సరీ. నేనైతే అవైలబుల్గా ఉన్నవి తీసుకున్నాను. నేను కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాను, మీరు ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు. 5 to 6 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని ఆఫ్ చేసుకోవాలి. నేను నాకు అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అది లైట్గా హీట్ అయిన తర్వాత 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ని. ఇప్పుడు ఆయిల్లోకి శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, రెడ్ చిల్లీ, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ యాడ్ చేయాలి. నేను ఆలు, లేడీస్ ఫింగర్, చిల్లీ, క్యారెట్ యాడ్ చేశాను. ఇప్పుడు దాంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి కలర్ వచ్చే వరకు. ఇప్పుడు అందులోకి టేస్ట్కి తగ్గట్టుగా 1.5 స్పూన్ మసాలా వేసుకొని సాంబార్ చేస్తున్నాం కాబట్టి కొంచెం సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత టమరిన్ కలిపిన వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ మీకు ఎంత కావాలో క్వాంటిటీని బట్టి వేసుకోండి. అది కుక్ అవ్వాలి కాబట్టి దాని మీద లిడ్ పెట్టేయండి. అది కుక్ అవుతున్నప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న దానిలోకి వాటర్ యాడ్ చేసుకొని ఈ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని మంచిగా కుక్ చేయాలి. కుక్ చేసిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేయాలి. కొత్తిమీర ఆప్షనల్, టేస్ట్ కోసం చేస్తున్నాం కాబట్టి. కొద్దిసేపు కుక్ చేసిన తర్వాత మన సాంబార్ అయితే రెడీ అయిపోయింది అనమాట. అన్నంలో వేసుకుని తింటే సూపర్ వచ్చింది మాకు. మీరు కూడా ట్రై చేయండి. సరే ఉంటాను మరి. వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. అండ్ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐఎమ్ సల్మా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఆర్ఎస్ వ్లాగ్స్. మీట్ యూ నెక్స్ట్ వ్లాగ్.